ఈ సమయంలో తల్లులతో తండ్రులతో మాట్లాడుతున్నా. మీ బిడ్డకి వచ్చారు, మీ కుమారులు వచ్చారు. ఎంతమంది తల్లులు తండ్రులు యేసయ్య ఒకరోజు చాలా విస్తారమైన పనులలో ఉంటుండగా కొందరు తల్లులు వచ్చారు, చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చారు. అయ్యా, మా బిడ్డలను దీవించండి. ఆ తల్లి యొక్క కోరిక ఏంటంటే, యేసయ్య ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, అనేక వ్యక్తులు విశేషాలు చేస్తున్నారు. ఆయన ఎంతకు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. నా బిడ్డను తీసుకెళ్తే, ఆయన చేతులు ఇస్తే, ఆయన దీవిస్తే నా బిడ్డలు ఉన్నతమైన స్థితికి వస్తారు. ప్రతి తల్లి యొక్క వాంఛ కోరిక ఏంటంటే, తండ్రి పనుల మీద ఉండి కొన్నిసార్లు పిల్లల విషయం పట్టించుకోడు, కానీ నవమాసాలు మోసిన తల్లి అయితే నా బిడ్డ బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి, నా కొడుకు దేవుడు దీవించాలి అని ప్రతి తల్లికి ఆ ప్రేమ ఉంటుంది. ప్రేమైన స్నేహితులారా, శిష్యులు వాళ్ళ మీద కోపడుతున్నారు. ఎందుకు మీరు బరువును తొందర చేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, వద్దు వద్దు అంటే ఏమన్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రాని, ఈనాటి వారితే పరలోక రాజ్యం. తల్లులారా, మీ యొక్క ఆశ నవమాసాలు మోసి మీ బిడ్డలను కన్నారు. వారి బాగోగుల కొరకు కొందరు తల్లులు దేవుని వాక్యంలో చెప్పినట్టుగా రేయి మొదలుతామున లేచి కన్నీళ్లు ఒలకబోస్తూ ఒక్కొక్క సమస్య కొరకు, ఇంటిలో జరుగుతున్న వేదనల కొరకు, ఇంటిలో జరుగుతున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులను బట్టి ఎవరికి చెప్పుకున్నా నా ఆపద తీర్చలేరు, నా కష్టాలు తీర్చలేరు, నా ఇంటి సమస్య తీర్చలేరు, నా యేసయ్య పాదాల యొద్దనే నేను మొరపెడతాను, కన్నీళ్లు కాస్తాను. ప్రేమైన బిడ్డలారా, మీకు ఎంత ధన్యకరమైన కన్నీళ్లు కావడానికి స్త్రీకి దేవుడు శక్తి ఇచ్చాడు. నొప్పులతో కన్నటువంటి తల్లి బిడ్డలను కన్నప్పుడు ఎంత ఏడ్చినదో, విరవిరపడుతుందో, కాళ్ళు చేతులు ప్రాణం పోతే బాగుండు అనుకొని ఎంత ప్రయాసపడ్డదో, బిడ్డలు ఉండగానే ఎంత ఆనందం, ఎంత దుఃఖం. అమ్మా, నువ్వు బిడ్డను కన్నావు, కుమారుని కన్నావు, నీ కొడుకు నీ కళ్ళ ముందు కనబడితే, నీ బిడ్డ రసవేదంలో నీ కళ్ళ ముందు కనబడితే నీ బాధ అంతా మర్చిపోతావు, నీ నొప్పులన్నీ కూడా మర్చిపోతావు. అల్లే ప్రేమిస్తూ నేను కష్టపడ్డగానే నా బిడ్డ నా కళ్ళ మీద కనబడ్డది, నా కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడు, నా బంగారు కొండ, నా కోట, నా కొడుకు ఎంత మంచి, నా బిడ్డ రానైతుంది, నా కొడుకు రాజైతాడు అన్న ఆశ తల్లులారా. మన ముందు ఇక్కడ యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, మీరు కన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈరోజు వారి వరకు మనం ప్రార్థన చేయాలి, వారి వరకు మనము ప్రార్థన చేయాలి. ఒక్క విషయం నేను అడుగుతాను, నిజంగా యథార్థంగా చెప్పండి, ఏదో ఒక సంతోషపడ్డానికి కాదు, నిజంగా చెప్పండి. మీ బిడ్డల కొరకు, మీ కొడుకుల కొరకు నిజంగా ప్రార్థించే తల్లులు ఉన్నట్టు చేతులు ఎత్తండి, లేక నిలబడండి, నేను చూడాలి. ప్రార్థించే తల్లులు నాకు కనపడాలి. ఉన్నారా? తండ్రి ఎవరైనా నిలబడ తల్లి, నేను చూడాలన్నా నాకు చూడాలి. నా కొడుకు నా బిడ్డ
చేస్తేనే, తల ఆపరేషన్ చేస్తేనే ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది. అమ్మా, ఇది చాలా పెద్ద బీమారి, ఈ రోగం ఇక్కడ మేము బాగు చేయాలి, పెద్ద దవాఖానకి వెళ్ళాలి. పట్టణాలకు వెళ్ళింది. కొడుకుని ఎక్కడైనా బ్రతికించుకోవాలని తల్లి ఆశ. నా కొడుకు చావకూడదు, నా కొడుకుని బ్రతికించుకోవాలి. పెద్ద దవాఖానకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు పరీక్ష చేసి ఆ పిల్లవానికి ఎంత పెద్ద తల ఆపరేషన్ కావాలో అది చేసేది అమెరికాలో ఒకే ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడని వారు పెద్ద ఆసుపత్రిలో చెప్పారు. అమ్మా, ఆ డాక్టర్ గారు మనకు దొరకడు, ఆయన ఎంతో మంది వరుస కట్టి ఈ తల ఆపరేషన్ చేసుకునేవారు, ఆయన ఒక్కడే, ప్రాణాన్ని కాపాడే శక్తి ఆయన ఒక్కరికే ఉన్నది. కాబట్టి ఎంతో మంది వరుస పెట్టి ఆయన దగ్గరికి వెళితే ఆయన సమయం రాస్తాడు. మరి ఆయనను కలుసుకోవాలి. ఎట్లా కలుసుకోవాలి? ఎంతో మంది ఈ తల ఆపరేషన్ కావలసిన వారు ఎంతో మంది వరుసలో ఉన్నారు. మా తన కొడుకు ఎప్పుడు వంతు వస్తుంది, ఎప్పుడు ఆపరేషన్ అవుతుంది. కానీ తల్లికైతే ఒక ఆశ ఉంది, నేను ప్రార్థన చేయాలి, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చిందని దేవుడు చెప్పాడు కదా, నేను మొరపెడతా. ఆ డాక్టర్ కలవకపోయినా, ఆ డాక్టర్ నేను చూడలేకపోయినా, నా కొడుకుని తీసుకుని వెళ్ళి ఆయన ముందు పెట్టకపోయినా నా దేవుడికి మొరపెడతా, నాకు ఉత్తరం ఇస్తాడు, తప్పనిసరిగా నాకు జవాబిస్తాడు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, తల్లులారా, మధ్యరాత్రి అయింది. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొడితే భర్తనేమో నిద్రపోతున్నాడు. ఈ తల్లి రాత్రి పగలు ప్రార్థన చేస్తుంది కాబట్టి ఈమె ప్రార్థనలో ఉన్నందువలన, వెలుగుతూ ఉన్నందువలన ఆ నడిచాల రాత్రి తలుపు కొట్టినటువంటి ఆయనకు తలుపు తెరిచింది. అమ్మా, ఎవరయ్యా మీరు? అమ్మా, మేము కారులో వస్తుండగా మా కారు చెడిపోయింది, నాకు ఆశ్రయం కావాలి ఈ రాత్రి పడుకోవడానికి. అయ్యో, అట్లన్నా? వెంటనే పరాయి తెలియని వ్యక్తికి వెంటనే తలుపు తెలిసి లోపల రమ్మని మనిషి అడగకూడదు. వెంటనే భర్త లేనిది, అయ్యా ఎవరో ఒక ఆయన ప్రయాణంలో కారు ఆగిపోయిన ద్వారా మన ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నా అంటే ఆయన భర్త లేచి వచ్చాడు. కనుక్కున్నాడు. అంటే అయ్యా, మేము ప్రయాణమై వస్తున్నాము, నాకు నేను ఈరోజు మీటింగ్ పోవాల్సిందండి, పెద్ద డాక్టర్ల యొక్క సమావేశంలో నేను మాట్లాడవలసి ఉంది. నా విమానంలో ఎక్కడికి వెళ్ళినా విమానంలో ప్రయాణం చేస్తాను. ఎందుకో ఈ ఉదయకాలం ముందు నా విమానంలో ఏదో లోపం ఉన్నందువల్ల విమానం ఎగరలేదు. కాబట్టి నేను ఎట్లయినా మీటింగ్కి వెళ్ళాలని చెప్పి నా కారులో బయలుదేరి వచ్చాను. విమానం నడవలేదు, విమానం ప్రయాణం చేయలేకపోయినా, కారులో ప్రయాణం చేసైనా నేను మీటింగ్కి వెళ్ళి మాట్లాడవలసి ఉంటే మీటింగ్ కూడా పోకుండా కారు చెడిపోయి, మరి రాత్రి ఎవరు మెకానిక్ బాగా చేయలేదు, తెల్లవారి చూస్తారంట. కాబట్టి రాత్రి నాకు ఆశ్చర్యం అయ్యారండి. ఆయన బాధ్యతమ్మా పెద్ద కష్టపడి వచ్చాడు, భోజనం తయారు చేసి వారి పెద్ద రాత్రి ఆమె భోజనం తయారు చేసి ఇంతలో ఆయన స్నానం చేసి వచ్చి కూర్చుని భోజనం వడ్డించారు. కానీ వడ్డించలేకరా ఆయన భార్యని ఈయన అడిగాడు,
అంటే నేను సరే, మరి మీ ఇంట్లో ఎవరైనా బాగలేవని అయ్యా నా భార్య ప్రార్థిస్తున్నది, బాగులేనప్పుడు నా కొడుకే తనలో ఏమైందో తెలియడం లేదు, ఎవరు కూడా ఆ తప్పు కనుగొనలేకపోతున్నారు. తన ఆపరేషన్ చేయాలంట, దాని కొరకు మేము చూస్తున్నామయ్యా. అట్లాగే ఏరియా బాబు నేను చూస్తానని నేను చూశాను, ఆ పేపర్ అయ్యా మీరు డాక్టర్ అయితే మరి ఈ జబ్బు విషయంలో ఈ పెద్ద డాక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతాడు, నా కొడుకు ఆపరేషన్ దొరుకుతుంది. అప్పుడు ఆయన నేనే హల్లెలూయా, నేనే డాక్టర్. నేను యేసయ్య తలుపు తట్టితే అయ్యా నా మొర విను అని చెప్పి నువ్వు యేసయ్య అడిగితే బిడ్డ నీ దగ్గరికి వస్తాను, నీ ఎదురుగా ఇస్తాను. బిడ్డ నీకేం కాదు, నేనే చక్కని సహాయం వెతుకున్న దేవుడే. ఎంత మంచి వాక్యం అనుకుంటే తెలుసా, ఎవరికి ఎదురు చూసేవాళ్ళు బలము బలమిస్తాను, అంత మాత్రం కాదు. యథార్థవంతులకు కృపచూపుటకై యెహోవా కన్ను భూలోకమంతా సంచారం చేయించింది. తల్లి వ్యవస్థలను బిడ్డలారా, నా ప్రియమైన తల్లులారా, తల్లులారా, నేను మీకు మనం చేయలేదు ఏంటంటే, మన దేవుడు నన్ను ఎవరు వెతుకుతున్నారు, యథార్థంగా నా మీద భక్తి కలిగి నన్ను సేవించినట్టు నా బిడ్డలు వాళ్ళ యొక్క ఆపదలను తీస్తాను, వారి కష్టాల్లో నేను సహాయం చేస్తాను. నా బిడ్డ బాధపడుతుంది, ఏడుస్తుంది, నా బిడ్డని ఆదుకోవాలి, నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. ఎంత ప్రేమతో ఆయన చూస్తున్నాడు. యథార్థంగా సత్యముగా యథార్థంగా ప్రార్థిస్తున్నావా? నీ వలలో నీ యొద్దకు వస్తాడు, నీ సమస్య తెలుస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, లేవనెత్తాడు. ఈ సమయంలో మన బిడ్డల విషయంలో, మన యవనస్తుల విషయంలో వారైతే తల్లులైతే తన బిడ్డలను ప్రవర్తన యేసయ్య మనం కన్నటువంటి ఈ బిడ్డ, ఈ సంతానం యేసయ్య తీసుకుంటాం. సార్ మాకేమో చిన్న పిల్లలు సార్ అందరు పెరిగినారంటే పెరిగిన వారి కొరకు కూడా యేసయ్య ఒక తల్లి పోయింది వాక్యం ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. పెద్ద పిల్లలు తల్లి బైబిల్ చదువుతుందా? చదవగలిగిన తల్లి చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ వాక్యం దాటి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఎవరు చదువుతారు? తమకు తల్లి లేవాలి, బిడ్డలైన తల్లి. చదువు బిడ్డ. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన
వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోతున్నా. హల్లెలూయా. అమ్మా, ఈ పిల్లలు పెద్దవారు, యవనస్తులు, భర్త చెప్పేదై ఇక తల్లి ఎవరిని తీసుకొని వచ్చింది? కుమారుడు. ఎంతమంది తల్లులు మీ కొడుకులను ఇక్కడ తీసుకొని వచ్చారా? ఎవరన్నా మిగత ఇక్కడ పిల్లలు ఉన్నా? మీ పిల్లలు, మీ కొడుకులు అందరూ వచ్చారా? ఇక్కడికి తెచ్చారా? కష్టగారు ఆలోచన చేయండి. యేసయ్య దగ్గరికి, దేవుడి గుడిలోకి నా కొడుకుని తీసుకొని పోతా, యేసయ్యను మనవి చేస్తా అన్న తల్లు లేదు. నా మాట వినడాయా? ఎడుబడిలో పిల్ల అంటావా? తల్లులారా, మీకు ప్రశ్న వేస్తాను. మీ కొడుకులను, మీ బిడ్డలను యేసయ్య దగ్గరికి తీసుకొని ఏం చేస్తుంది తెలుసా? నమస్కారం చేసి, ఎంత విని ఆ తల్లి యేసయ్య దగ్గర నమస్కారం చేసి, అయ్యా ఒక మనవి చేయాలి. యేసయ్యా, నా కొడుకుల విషయం ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. ఒక్క మనవి చేయాలని ఆశపడుతున్నాను. తల్లి, ఎదిగిన నీ బిడ్డల కొరకు మీరు మర్చిపోయినారేమో కానీ నేనైతే ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. మన సంఘంలో నివసిస్తున్న కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఈ బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయి. నలిగిపోయిన బిడ్డలను ఆదరించి, కుమారులు చెల్లా చెదరు కాకుండా వారిని ఒక దశలోకి తీసుకుందాము. మా తరగతుల సంఘంలో యువతులను దీవించమని ప్రార్థిస్తాం. ఈ తల్లి ప్రార్థన చూడండి, 20 వచ్చిందని మీరు త్వరలేదు కదా చదువు. నీవేమి అయ్యా, నేను మనవి చేయడానికి వచ్చానని నమస్కారం చేసి ఆ తల్లి యేసయ్యనంటే, అమ్మా నేను ఏం చేయవలనుకుంటున్నా? ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడి వైపునకు, ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చున్న సెలవిమ్మని. హల్లెలూయా. ఆ తల్లి ఆశ ఏంటి? యేసయ్యా, నీవు నీ రాజ్యంలో వస్తావు, నేను నమ్ముతున్నాను. ఇన్ని గొప్ప క్రియలు చేస్తున్నావు, నీవు గొప్ప దేవుడు అని నమ్ముతున్నాను. అయ్యా, నీ రాజ్యంలో నువ్వు రాజుగా ఉండబోతున్నావు. మరి నీ రాజ్యంలో నా కొడుకులను ఒకరికి మంత్రిగా, ఇద్దరిని ఎడపక్క ఒకరి మంత్రిగా చేస్తాను. తల్లి ఆశ ఏంటంటే, నా కొడుకు గాయకుడు కావాలని ఏ తల్లి కోరదు. నా పిల్ల పనికి మానది కావాలని ఏ తల్లి కోరదు. నా పిల్ల రాణి కావాలి, నా కొడుకు రాజు కావాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, పెద్దరికంలోకి రావాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, మంచి భర్త ఉండాలి, మంచి కోడలు కావాలి, చదువుకున్న వారు కావాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాలు కావాలి అని ప్రతి తల్లి తప్పే ఉందా? ఈ తల్లి కొరకు యేసయ్య సొలొమోను కన్న తల్లి రాజులకు వచ్చి, దావీదుకు వచ్చి, అయ్యా, ఇదేమయ్యా నువ్వు నాకు వాగ్దానం చేశావు, నా కొడుకును నీ తర్వాత సింహాసనం ఎక్కిస్తావు అని చెప్పి నన్ను పెళ్లి చేస్తావు. మరి ఇప్పుడు వేరైన రాజ్యానికి వచ్చాను, ఎట్లయ్యా అంటే వెంటనే తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని బెత్షెబా కోరిక చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ కొడుకు
మంచి ఉద్యోగం, మంచి ధరగా బ్రతకాలి, పేదరికంలో కాదు, మంచి ఇల్లు వారి ఉండాలి, గొప్పోడు కావాలి అని తల్లి కోరుకున్న తప్పు లేదు. ఈ సమయంలో బిడ్డగా నేను మీతో మాట్లాడుతున్నాను. తండ్రి, నా సంసారం కట్టాను, నా పిల్లలు ఇచ్చాను, కానీ నీ చేతిలో పెడుతున్నాను. నా పిల్లలను దీవించు. మన బిడ్డలకు మరెంత వయస్సు అయినా, ఢిల్లీకి రాదైనా, తల్లికి కొడుకే, వాళ్ళు నీ పిల్లలే, నీ బిడ్డలే. ఆ విషయం ఎవరైతే పసిపాపల దీవెన పొందుతూ మన యేసయ్య ఆయన వేరే పసిపాపల దీవెన, పసిపాపలు దీవెనలు ఇచ్చారు. కాబట్టి ప్రతి తల్లి తండ్రి ఈ బిడ్డల యేసయ్య దగ్గరికి తీసుకురా. వాళ్ళకి పెద్ద వయసులో ఉన్నా కానీ పర్లేదు, వాళ్ళను ప్రేమిస్తారు. ఆ దేవదై భార్య వాళ్ళ కొడుకులను పెద్దగా వాళ్ళు ఎవరు కాదు. యాకోబులో యేసయ్యలో వాళ్ళ పెద్ద శ్రీమంతులు, పెద్ద వలలుండే, వ్యాపారం ఉండే, వాళ్ళన్ని వాళ్ళని వదిలిపెట్టి యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్యతో ఈ పరిణామాలు జరుగుతుంటే ఈ తల్లి ఆశ ఏంటంటే, ఆ పరిణామాలలో నా కొడుకు ఇద్దరు ఇంకా యేసయ్య ఒకరు కుడి ప్రక్కన ఉన్నారు, ఒకడు ఎడమ ప్రక్కన. అంత హోదా రావాలని తల్లి కోరుకుంటుంది. ఏ అమ్మ ఇంతమంది ఉంటే నీ కొడుకులే పెద్ద చేయాలని కోరుతున్నాను శిష్యులు గొప్పపడ్డారు. కానీ తల్లి ప్రేమ ఎవరేమన్నా అనుకోని, నా కొడుకు పెద్దవాడు, నా బిడ్డ మంచి సంసారం చేయాలని తల్లి కోరుకోవాలి. సరే, ఈ సమయంలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు నేను మీకుంటూ మొదటి ప్రార్థిస్తాను. తర్వాత ఎవరు లేస్తారా తనులారా రండి, మీకు పిల్లలుంటే రండి, తనుల కొరకు ప్రార్థన చేస్తాను. మొదలు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. నేను ప్రార్థించే తల్లి, అయ్యా నా పిల్లల కొరకు నేను మనవి చేస్తాను. తండ్రి లేదా కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. అందరూ దేవుని సన్నిధిలో కన్ను మూసుకోండి. తండ్రి దేవ, మా తల్లులను బట్టి, మా తల్లులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది అయితే నీ సన్నిధిలో నీ మందిరాలను నిల్చుని తమ బిడ్డల కొరకు, తమ కొడుకుల కొరకు ప్రార్థిస్తున్నారు. యేసయ్యా నా బిడ్డను దీవించు, యేసయ్యా నా కొడుకు దీవించని ఈ తల్లిదండ్రులు అహోరాత్రములు మీ కొరకు వారి బిడ్డల విషయంలో ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా చేయండి. దీవించుమని అడుగుతున్నాను. ఈ తల్లుల గర్భము ధన్యవాదులు కాక. యోహాను కన్నటువంటి తల్లి విషయమై యేసయ్య చెప్పాడు, స్త్రీలు కన్న వారిలో యోహాను కన్న తల్లి అతి శ్రేష్టమైన తల్లి. అవును, మంచి కొడుకులను కంటే, మంచి బిడ్డలను కంటే నిజంగా మా తల్లుల గర్భాలు ధన్యమైనవి, మా తల్లుల జీవితాలు ధన్యమైనవి. అయ్యా, ఈ తండ్రులను దీవించుమని, వారి బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించే తల్లులుగా ఆశీర్వదించుమని, వారు కన్న పిల్లలందరినీ ఈ ఆశ